మొన్న ప్లేన్ క్రాష్ అయ్యి చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరు ₹1,00,00,000 ఇచ్చేది కదా. అయితే కొందరు వీడియోలు పెడుతున్నారు, ఆ వీడియో కింద కొందరు కామెంట్లు, అదే ప్లేన్ లో నేను అయిపోతుండే, ఆ ₹1,00,00,000 వస్తే ఆ ₹1,00,00,000తో నా ఫ్యామిలీ అన్న హ్యాపీగా ఉంటుండే, నేను లేకున్నా. ఓకే, ఫ్యామిలీ బాగుండని ఆలోచించడం తప్పేం కాదు. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అబ్బాయి హైదరాబాద్ లో చదువుతున్నాడు, ఆ అబ్బాయి సొంతూరు జగిత్యాల. మనోడు బెట్టింగ్ ఆడి అప్పులు చేసిండు. ఆ మ్యాటర్ వాళ్ళ నాన్న ఫోన్ చేసి చెప్పిండు, సరే బెటా చూసుకుందాం, నేను కట్టుకుంటది, నువ్వైతే చదువుకో, ధైర్యం ఉండి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకని చెప్పి వాళ్ళ నాన్న ధైర్యం ఇచ్చిండు. మనోడు ఇంకా బెట్టింగ్ ఆడు ఆపలే అనుకుంటే అప్పులో టార్చర్ చేసినట్టు సూసైడ్ చేసుకుని వారం తిరగలే, వాళ్ళ నాన్న కూడా సూసైడ్ చేసుకుని. మావా, పేరెంట్స్ ముంగట మనం చనిపోవడం అంటే వాళ్ళకి శాపంతో సమానం మావా. బాగా సంతోషంగా ఎట్లుంటారు మావా. నువ్వేం పని చేయకుండా, నువ్వు సెటిల్ కాకుండా, వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు ఏదో ఒకటి వేసి మనల్ని చూసుకుంటారు. మనమే మీదికేని వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేస్తున్నాము. బెట్టింగ్ అని, లవ్ అని చచ్చిపోతున్నాము, తాగుడికి